నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి హోరాహోరిన ప్రచారం చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకుడు పెంచుకుంటూ ప్రజల్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు హైడ్రాకి సంబంధించి ప్రజలు ఎలా నష్టపోయారు ఏంటి అనే అంశం మీద బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది కేటీఆర్ గారు. అక్కడికి బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ ఆడబిడ్డ, ఇక బీఆర్ఎస్కి ఆడబిడ్డ అని చెప్పుకోవాలి, ఫైర్ బ్రాండ్ పావని అక్క ఉంది. అక్క నమస్తే. నమస్తే. ఏందక్క మొత్తం ఫైర్, అసలు వాళ్ళ మీద అట్లా పడిపోతున్నావు, వాళ్ళు ఉండాలనా పోవాలనా, ఏంది నీ తిట్లుకి అసలు అచ్చమైన తెలంగాణ భాషలో ఏకి పడేస్తున్నావు? అంటే తిట్లు అంటే వాళ్ళు తిట్టే వాటికంటే వాళ్ళ తిట్లతో పోలిస్తే మావెంత చెప్పండి. మేము తిడతలేము, ఏం చెయ్యనోళ్ళను ఏమో చేస్తామని చెప్పినోళ్ళను అవే అన్ని గుర్తుకేస్తున్నాం, అవే తిట్లలాగా అనిపిస్తున్నాయి కావచ్చు, అంతే తప్ప ఏం లేదు. ఇంకా మీరు మాట్లాడే విధానాన్ని బట్టి పబ్లిక్ మీకు ఫైర్ బ్రాండ్ అని కూడా పెట్టేసిండ్రు, బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ అని. ఎవరి అభిమానం వాళ్ళది కదా, నా మాటే అంత. అంటే అది నైజం, అంతే కదా, తెలంగాణ నైజం, తెలంగాణ ఈజం అది. అంటే ఎట్లుండబోతుంది బీఆర్ఎస్ గెలుపు ఖాయం అనుకుంటున్నారు? అక్కడ వాళ్ళు పక్కా జూబ్లీ హిల్స్ మా అడ్డా అని చెప్తున్నారు కదా, మీరు అడ్డా అంటున్నారు, ఎందుకు ఎవరు అడ్డా కాబోతుంది? తెలంగాణ మా అడ్డ, తెలంగాణ కేసీఆర్ గారి అడ్డ, తెలంగాణ ప్రతి తెలంగాణ తీసుకొచ్చిన కొట్లాడిన బిడ్డల అడ్డ. జూబ్లీ హిల్స్ కూడా తెలంగాణ పౌరుల అడ్డ, ప్రతి ఒక్కరి అడ్డ. జూబ్లీ హిల్స్లో గెలవబోయేది నిలవబోయేది బీఆర్ఎస్ పార్టీ, మా సునీతమ్మ గారే గెలుస్తున్నారు అక్కడ. 10 సంవత్సరాల్లో అసలు ఏం అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు? 2 సంవత్సరాల్లో మేము చేసింది ఏం లేదని ఎట్లా చెప్తారు? 10 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు అధికారంలో ఉండి, ఇప్పుడు గెలిచి ఏం చేస్తారని చెప్తున్నారు వాళ్ళు. ఏమి లేనోనికి ఏతులు ఎక్కువ, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అనేది కాంగ్రెస్ వాళ్ళకు ఓరుడు ఎక్కువ, అంతే తప్ప ఏం లేదు. 2.5 ఏళ్ళు అవుతుంది గెలిచి, దాదాపుగా 24 నెలలు అవుతుంది. గెలిచిన తర్వాత జూబ్లీ హిల్స్కి కానీ, తెలంగాణకు కానీ, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు కానీ, తెలంగాణ ఉద్యోగులకు కానీ, తెలంగాణ నిరుద్యోగులకు కానీ, తెలంగాణ అవ్వలకు కానీ, తాతలకు కానీ, అక్కలకు కానీ, చెల్లెళ్ళకు కానీ, అన్నలకు కానీ చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారు? అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేదు. ఫ్రీ కరెంటు అని అన్నారు. జూబ్లీ హిల్స్లో ప్రతి ఒక్క ఇంటిని తడుతుంటే మాకు కరెంటు బిల్లు వస్తుంది మేడం, మాకు నీళ్ళ బిల్లు వస్తుంది మేడం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళ బిల్లు రాలేదు, ఇప్పుడు కరెంటు బిల్లు వస్తుంది, కరెంటు బిల్లుతో పాటుగా అడ్వాన్స్గా మళ్ళీ నీళ్ళ బిల్లు కూడా వస్తుంది మేడం అని చెప్తున్నారు. ఏం చేసిండ్రు చెప్పండి? జూబ్లీ హిల్స్కు వాళ్ళు 60 ఏళ్ళల్లో చేయండి, మేము చేసినాం. 10 ఏళ్లలో బాపు కేసీఆర్ గారి పాలనలో హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించినాం. 10 ఏళ్లలో బాపు కేసీఆర్ గారి పాలనలో ఎన్నో చెరువులను పూడిక తీయించినాము, పార్కులు కట్టించినాము. అసలు హైదరాబాద్ని అభివృద్ధి చేసింది, బ్రాండ్ అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ని పెంచింది మా రామన్న గారు, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు. అది అందరికీ తెలిసిన విషయమే. రామన్న మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత క్యూ కట్టిండ్రు అనేది దేశమంతా తెలుసు, ప్రపంచమంతా తెలుసు, తెలంగాణ పౌరులకు తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు గద్దెనెక్కిన తర్వాత కంపెనీలన్నీ వాపస్ పోతున్నాయి, బడా కాంట్రాక్టర్లకు, రౌడీలకు, గుండాలకు టికెట్లు వస్తున్నాయి, అంతే తప్ప ఏం లేదు. జూబ్లీ హిల్స్ గడ్డ అడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డ. గోపన్న గారు 10 ఏళ్లల్లో నిర్విరామంగా కృషి చేసిండ్రు, ప్రతి ఇంటిని ప్రతి గడపను దాటిండ్రు. కొల్లూరులో దాదాపు 600 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పించిండ్రు. రేమత్ నగర్లో 210 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించిండ్రు. దాదాపుగా 150 మందికి లబ్ధిదారులకు ఇండ్లను ఇచ్చిండ్రు. రేమత్ నగర్ డివిజన్లో 30 కోట్ల రూపాయలతోటి అంబేద్కర్ స్టడీ సెంటర్లను కట్టించిండు. దళిత బిడ్డలు రీసెర్చ్ చేయడానికి ఒక కమ్యూనిటీ హాల్ లెక్క దళిత సెంటర్ను కూడా కట్టించడం జరిగింది. ఇంకొకటి అక్కడనే రేమత్ నగర్ డివిజన్లో ఫంక్షన్ హాల్ని కూడా, కమ్యూనిటీ హాలు, ఫంక్షన్ హాలు అన్ని మల్టీపర్పస్ది కట్టియడం జరిగింది. అదే రహమత్ నగర్ డివిజన్లో 30 లక్షల లీటర్ల మినీ వాటర్ రిజర్వాయర్ను కూడా కట్టించడం జరిగింది. మళ్ళీ వెంగళరావు నగర్ చెస్ట్ హాస్పిటల్ని 900 కోట్ల రూపాయలతోటి టిమ్స్ హాస్పిటల్గా తీర్చిదిద్దింది బాపు కేసీఆర్ గారు. మేము డాక్టర్ల హబ్బుగా చేసినాము, మెడికల్ కాలేజీ హబ్బుగా చేసినాము తెలంగాణను. వాళ్ళు 10 ఏళ్ళు కాదు, ఇప్పుడు 2.5 ఏళ్ళల్లో వాళ్ళు ఏం చేసిండ్రు? ఎలక్షన్లు వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ ఏమో ఒక్కొక్కరిని బిడ్డ గల్లీలలో తిరగనీయమనేసి ఆకురౌడి మాటలు మాట్లాడుతుండు బీఆర్ఎస్ పార్టీల మీద. ఇక రేవంత్ రెడ్డి వస్తున్నాడు, మమ్మల్ని కనుక మా కోటేయకపోతే మీకు వచ్చే సన్న బియ్యంను కడిగేస్తామని అంటారు. చేసింది చెప్పాలి కానీ మీకు ఇచ్చింది కడిగేస్తామని చెప్పుడు ఎక్కడిది? అయినా సన్న బియ్యం అనేది బాపు కేసీఆర్ గారు కూడా ఇచ్చిండ్రు. ఆయన ఇచ్చినప్పుడు ఎట్లుండే బియ్యము, మీరు ఇచ్చిన తర్వాత ఎట్లుంటున్నాయి? లబ్బరు కలిపి బండలు కలిపి ఇస్తున్నారు పేద ప్రజలకు. ఏమి ఇచ్చిండ్రు? ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇప్పటి వరకు ఒక్క ఇండ్లన్నా కట్టించిండ్రా? గృహలక్ష్మి పథకం కింద మాగంటి గోపన్న ప్రతి ఒక్క ఇంటికి, పేదోడి ఇంటికి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది.
అవన్నీ మేము చెప్పుకోలేక కానీ ప్రతి ఒక్క గడప ప్రతి ఒక్క ఇంటిని తడితే గోపన్న మాకు దళిత బంధు ఇప్పించిండు, గోపన్న మాకు బీసీ బంధు ఇప్పించిండు, గోపన్న మాకు ఐరన్ షాపులకు 200 యూనిట్ల కరెంటు, అది మంగళ షాపుల 200 యూనిట్ల కరెంటు. కేసీఆర్ గారు ఎవరికి చేయండి చెప్పండి? పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు చాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలు అందించారు. మరి పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు చాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలు డోకా చేసింది, అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచింది ఎవరు? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా. ఓన్లీ జూబ్లీ హిల్స్ కోసమే మంత్రివర్గ విస్తరణ చేస్తాడు, ఓన్లీ జూబ్లీ హిల్స్ కోసమే ఎన్నికల కోసమే సినీ పరిశ్రమ కార్మికులతోటి ఒక మీటింగ్ పెడతాడు, ఓన్లీ జూబ్లీ హిల్స్ కోసమే మంత్రివర్గం అంతా తిరిగి వాడ గడప గడప తిరుగుతారు. అధికార పార్టీలో ఉండి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అంతమంది తిరగాల్సిన అవసరం ఒక్క సీటు కోసం ముట్టుకుంది కదా. వాళ్ళు అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 నెలలలోనే వాళ్ళ మీద ప్రజలు వ్యతిరేకత అయిపోయినరు. ఇప్పటి వరకు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టలేకపోతున్నారు. బీసీల బిడ్డకు ఇచ్చినామని చెప్తారు. మరి మా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది దానికత ఏంది? బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తా అన్నది దానికత ఏంది? బీసీలకు గొర్రెల పంపిణీ చేస్తా అన్నది దానికత ఏంది? ఏవి అవన్నీ? ఎప్పుడన్నా నవీన్ యాదవ్ బీసీ బిడ్డగా బీసీల గురించి మాట్లాడిండా? లేకపోతే రేవంత్ రెడ్డి మాకేమన్నా 42% రిజర్వేషన్ ఇచ్చిండా? ఎవ్వడు ఏం చేయలేదు. బాపు కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసిరు. ఆ తల్లిని మొత్తం మంది కబంధ హస్తాల నుంచి త్యజించి ఆ బిడ్డ తల్లికి జన్మనిచ్చిన కారణ జన్ముడు పునర్జన్ముడు బాపు కేసీఆర్ గారు. ఆయన నీడలోనే తెలంగాణ సల్లగుండే, ఆయన నీడలోనే ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా సల్లగుంటుంది. జూబ్లీ హిల్స్లో గెలిచేది నిలిచేది సునీతమ్మ, బీఆర్ఎస్ పార్టీ కారు పక్క. కొన్ని సర్వేలు చూసుకుంటే మీకు అనుకూలంగా చెప్తున్నాయి, కొన్ని తగ్గాఫర్ ఉంది అంటున్నారు. ఎలా ఉండబోతుందట? మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము మెజారిటీ ఆల్రెడీ గెలుస్తున్నాము. ఇంకొకటి మెజారిటీ తినబోతు రుచులు ఎందుకనేది మెజారిటీ మీరే చూస్తారు కదా. ఇంకొకటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. అధికారం బెదిరింపుల కంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నవీన్ రౌడీ అన్నది గుర్తు రాలేదే, కాంగ్రెస్ లోకి వచ్చాకే రౌడీ అంటున్నారు. అది ఎట్లా అని అంటున్నారు? అదే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు నవీన్ యాదవ్ అనేటైనా రౌడీ అని వాళ్ళే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. ఎన్నికలప్పుడు ప్రచారం కూడా చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళే రౌడీకి టికెట్లు ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అనేసి ఒక బురద జల్లే నిపాన్ని నెడుతున్నారు. ఎవరు ఏంది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోవాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. లేకపోతే గూండాగిరి, కబ్జాలు, మళ్ళా రౌడీయిజం, మళ్ళీ పేటరేగాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు నవీన్ యాదవ్. ఒకవేళ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే ఖచ్చితంగా మార్పు ఉండబోతుంది, వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ జెండా ఎగరబోతామన్న ధీమాకి సిద్ధంగా ఉన్నారా? ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా కూడా కేసీఆర్ గారి జెండా తెలంగాణలో ఎగురబోతుంది. దాదాపు 100 సీట్లకు పైగా మేము గెలుచుకోబోతున్నాము. 3వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పెట్టబోతున్నాము. నిలబడబోతున్నాడు, గెలుస్తున్నాడు. ప్రతి బిడ్డ మీరు వరంగల్లో తిరుగుతారు, ప్రతి ఊరు వాడ తిరుగుతారు. ఏ బిడ్డ అయినా కూడా చిన్న అంటే పేదోళ్ళైనా పెద్దోళ్ళైనా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండే అమ్మ అని చెప్తున్నారు. అదే మాట నిజం కాబోతుంది. కేసీఆర్ గారు మళ్ళీ రాబోతున్నారు. అంటే బీఆర్ఎస్ వాడుకున్నంతగా సోషల్ మీడియాని కానీ టీవీ ఛానల్స్ కానీ మేము వాడలేకపోతున్నాం అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళ వాడకంతో పోలిస్తే మా వాడకం ఎంత చెప్పండి? వాళ్ళు సోషల్ మీడియాను యూట్యూబ్ ఛానళ్లను నమ్ముకొనే గద్దెనెక్కిరు. ఇప్పుడు మళ్ళీ గద్దెనెక్కి వాటినే ట్యూబులు అంటున్నారు కదా, వాళ్ళనే గొట్టాలు ట్యూబులు అంటున్నారు. అంటే మీరు కూడా తెలుసుకోవాలి. అంటే ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన్న రేవంత్ రెడ్డి అనేటోడు, ఒడ్డు దిగిన తర్వాత బోడమల్ల రకము. నమ్మకండి ఎవరు రేవంత్ రెడ్డిని నమ్మకండి. రేవంత్ రెడ్డి అసలు సీఎం సీటుకి పనికిరాడు. ఇజ్జత్ తీస్తున్నాడు, పరువు తీస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర పరువును గంగలో దొక్కుతున్నాడు. ఇప్పటికైనా ప్రజలందరూ గమనించిండ్రు. బుద్ధి కంపల్సరిగా చెప్తారు. జూబ్లీ హిల్స్లో సునీతమ్మ గెలవబోతున్నారు. ఆడబిడ్డకు పట్టం కట్టబోతున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క క్వశ్చన్. మీరు ఇటు సోషల్ మీడియా కానివ్వండి అన్నిటినీ ఎదుర్కొంటున్నారు, అటు ఫ్యామిలీ అందరూ చూస్తున్నారు, కామెంట్స్ అవన్నీ పక్కకు పెడితే పక్క రాష్ట్రంలో టీడీపీలో అధికారంలో లేనప్పుడు ఒక మహిళ మీలానే ఢీగొట్టింది. ఇవాళ హోమ్ మినిస్టర్ ఆ రాష్ట్రానికి. నెక్స్ట్ మిమ్మల్ని ఆ స్థాయిలో చూడొచ్చా? అలాంటి క్వశ్చన్స్ అడగద్దు. బాపు కేసీఆర్ గారు నన్ను ఎట్లా చూసినా ఆ స్థానంలో నేను ఫైర్ బ్రాండ్ అంటున్నారు, మహిళల్లో ముందుంటున్నారు కదా. నేను
ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఏదో పదవి కోసమో ఏదో టికెట్ల కోసమో లేకపోతే దేనికోసమో కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారు నా గుండెల నిండా ఉంటారు. నా చేతి మీద కూడా పచ్చబొట్టు వేయించుకున్నా. ఆయన ఎట్లా చూసినా నేను ఊరుకుంటా. నాకు ఈ సీట్ల కోసం టికెట్ల కోసం పదవుల కోసం అయితే కాదు, బాపు కోసం ఎందాకైనా ఎక్కడికైనా, పార్టీ కోసం ఎందాకైనా ఎక్కడికైనా చచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీలనే బాపు కేసీఆర్ గారు వెంటనే పావని ఎప్పుడు గిట్లనే ఉంటుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అందుకే అనుకుంటా ఫైర్ బ్రాండ్ అని పేరు వచ్చింది. థ్యాంక్ యూ బాయ్. చూస్తున్నారు కదా, బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కానివ్వండి, ఒక ఆడబిడ్డగా అలానే కేసీఆర్కి ఒక బాపు బాపు అనుకుంటూ బీఆర్ఎస్ని ఎవరైనా ఏదంటే మామూలుగా అసలు శివంగిలా ఎగిసిపడుతున్నారు. సోషల్ మీడియాలో కానివ్వండి, ఇటు ఎక్కడైనా సరే ముందుగా ఉండి అడ్డుకుంటూ విమర్శల్ని తిప్పి కొడుతుండడంలో ముందుంటుంది పావని గౌడ్. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అలానే హైడ్రా సంబంధించి కేటీఆర్ గారు పెట్టినటువంటి దాంట్లో పాల్గొంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ సమీక్ష చేసుకుంటూ ప్రచారంలో జోరుగా ముందుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో మా బీఆర్ఎస్ జెండా ఎగరవేయబోతుంది. బై ఎలక్షన్స్ వస్తే ఇప్పటికిప్పుడు మేము 100 సీట్ల పైన మేము గెలవగలుగుతాం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.